Online class. CRT training. 500 plus MNC engaging with KL deemed to be university. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రివర్గం కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చినటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా ముగిసింది దావోస్ పర్యటన? గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎట్లా నడిచింది అసలు? అంటే దావోస్ సంబంధించి ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పెంపొందించడానికి ఒక ప్రధానమైన ప్లాట్ఫామ్ అది. చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు, మరి గ్లోబల్లో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న వాణిజ్య సంస్థల అధిపతులు అందరూ కూడా అక్కడికి రావటం, వాళ్ళందరితో కూడా సమావేశం కావటం అనేది ఒకటేసారి అందరినీ కలుసుకునే అవకాశం ఈ 2-3 రోజుల్లో. వాళ్ళందరినీ కలుసుకోవాలంటే మొత్తం 2 సంవత్సరాలు పడుతుంది సమయం. సో ఇలాంటి వేదికను ఉపయోగించుకొని మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేయడానికి ఈ సులువైన వాతావరణం ఉంది. రండి, పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్ర ప్రగతిలో చేయూతనివ్వండి, దీంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మేము అనేక మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండస్ట్రీస్ ఐటీ డిపార్ట్మెంట్ పక్షాన వారందరికీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించి వాణిజ్య పరిస్థితులకు చెప్పి మా దగ్గరికి రండి, పెట్టుబడులు పెట్టండి, మరి మా దగ్గర ఉన్న బిజినెస్ చేసుకోవడానికి వే ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ బిజినెస్ చేసుకోవడానికి సులువైన రూల్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, దీని విషయంలో ఎక్కడ ఇబ్బంది ఉండదు, మీరు రండి, ఒక స్పష్టతతో ముందుకు పోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈరోజు కొత్త తెలంగాణ రాష్ట్రం మేము చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. మా ప్రభుత్వం ఏర్పడి 40 రోజులే అవుతుంది. మా విధానం ఈ విధంగా ఉండబోతా ఉంది. మా రాబోయే 5 సంవత్సరాలు మేము ఈ విధంగా పరిశ్రమలు కానీ ఐటీని ఈ విధంగా నడుపుతాము అని స్పష్టంగా చెప్పాం. దాని మాట ప్రకారము ఈరోజు వారు కూడా ముందుకొచ్చి 40,000 కోట్ల రూపాయల MOUs, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్యలో మా ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీ శాఖకు సంబంధించిన అధికారులతో, అదేవిధంగా పరిశ్రమ పెట్టాలని ముందుకొచ్చిన వారి MD CEOలతో కూడా ఒప్పందాలు జరిగినాయి. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి విధానం పైన ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. భాష అనేది ముఖ్యం అవుతుంది అసలు అక్కడ? అదే ఈరోజు ఇక్కడున్న వాళ్ళ కార్యకర్తలకు, నాయకులు కానీ రాష్ట్రంకి సంబంధించి ముఖ్యమంత్రి గారు వారితో అనేక సందర్భాల్లో వారు తెలుగు భాషలో మాట్లాడారు, వారిదైన రీతిలో ఇంగ్లీష్ భాషలో మాట్లాడారు. అంతా విన్న తర్వాతనే వారు ఒప్పందాలు చేశారు. వీళ్ళకేంది ప్రాబ్లం అండి, వీళ్ళకేంది సమస్య? ఈరోజు చైనా రాష్ట్రం చూస్తే ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, అక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. అయినా అక్కడ చైనా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మొదటి దేశంగా ఉంది. ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుందండి. ఈరోజు మన ఆకాంక్ష, మన కాంక్ష, మన తప్పకుండా మన సంకల్పం, మన లక్ష్యం చూసి వారు ముందుకొచ్చారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు న్యూస్, ఏదో ఒక న్యూస్ దాంట్లో వాడు చెప్పే ఆలోచనని వక్రీకరించే ప్రయత్నం చేసి దాన్ని ముందుకు పెట్టి 40,000 కోట్లు వచ్చినాయి కదా, వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుంది అనే దాంట్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, రాష్ట్ర ప్రగతి వచ్చే వరకు మేము ఈరోజు చెప్తున్నాం, అంతకుముందు చెప్పినాం, ముందు చెప్పినాం. 91 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. పివి నరసింహారావు గారు సందర్భంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని సంస్కరణల ద్వారా తీసుకొచ్చి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ చేసింది కనుకనే అని మొదలు పెడతారు. ఆర్థిక సంస్కరణలు చేయకుండా ఎవరు కూడా ఏం చేయలేకపోతుంటారు. దాని తదుపరి వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మళ్ళీ మేము వచ్చినాం 10 సంవత్సరాలు అదే స్ఫూర్తితో, అదే స్పిరిట్తో ఈరోజు పరిశ్రమలకు సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి దినదినం అభివృద్ధి చేసే పదంలో ముందుకు నడవటం జరిగింది.
మేము కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మాకు ఎక్కడ ఈగోస్ లేవు. ఈరోజు గత ప్రభుత్వం చేపట్టిన మంచి విధానాలను కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. మాకు ఇవన్నీ బేషిజాలు లేవు. రాష్ట్ర ప్రగతి ముఖ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండాలి. పరిశ్రమలో కానీ, వాణిజ్య వ్యాపారంలో కానీ, మానవ వనరుల్లో కానీ, ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. మంచి ఆలోచన చేసింది గత ప్రభుత్వం అంటే ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు గుడ్ చేస్తే మేము బెటర్ చేస్తాం, లాస్ట్కి బెస్ట్ చేస్తాం. ఈ విధమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాము. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, రాష్ట్ర ప్రగతిలో మీరు మీ సలహా సూచనలు ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందంటే స్వీకరించడానికి పెద్ద మనసుతో మేము మా ముఖ్యమంత్రి గారు అందరం కూడా స్పష్టంగా ఆహ్వానిస్తాం. ఇదే సందర్భంలో అదానిని ఇక్కడికి తీసుకురావడానికి కూడా కొంతమంది తప్పుపడతా ఉన్నారు. అటు సెంట్రల్లో సుప్రీంకోర్టులో అక్కడ ఉన్నటువంటి పార్లమెంటులో రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీని బయటికి పంపించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటుంది. కానీ అదానిని ఇక్కడ తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇదెక్కడి ముచ్చట అనేటువంటి మాట వినబడతా ఉంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఈరోజు అదానియో, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం అని ఎవరు వచ్చినా మేము వారిని ఆహ్వానిస్తాం. కానీ అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులను వారికి అప్పచెప్పే ప్రయత్నం చేయం. స్పష్టత ఏది చేసినా ట్రాన్స్పరెంట్ విధానంతో, ఒక ప్రొసీజర్ ప్రకారం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం, సరి సమానంగా అందరూ కూడా పాల్గొని దాంట్లో మేము భాగస్వాములం అవుతాము అని చెప్పి రాష్ట్ర ప్రగతికి సంబంధించి రాష్ట్ర ఖజానాకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపదను ఏదో ఇష్టగోలుగా ఇష్టారాజ్యంగా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయబోం. ఇది మా ఫిలాసఫీ. రాహుల్ గాంధీ గారు కొట్లాడేది ఏ అంశం పైన? దేశానికి సంబంధించిన వనరులు ఒక్కరికో ఇద్దరికో దోచిపెడతా ఉన్నారు, దాన్ని ఆపు చేయమని సిద్ధాంతపరంగా కొట్లాడుతూ ఉన్నారు. ఏమైనా రాహుల్ గాంధీ గారికి అదాని మీద సొంతగా వ్యక్తిగతంగా కోపమా? వ్యవస్థలో ఉన్న లోపాలను వారి పైకి జనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం వారు కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అదాని గారు వచ్చి మేము మీ రాష్ట్ర ప్రగతిలో మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల మీ విధానాలను పక్కన పెట్టండి, నాకే ఇవ్వాలని కోరితే అది ఎవరు కూడా ఒప్పుకోరు. వారు కూడా ఆ విధంగా అడుగుతలేరు. మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసి అందరూ కూడా దాంట్లో పాల్గొనేది. ఉదాహరణకి రేపు ఏదన్నా పరిశ్రమకు సంబంధించి వస్తే ట్రాన్స్పరెంట్గా ఆ ఒక ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగస్వాములు కావాలంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నిటిని గురించి కూడా టెండర్స్ ఉంటాయి. దాంట్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. ఇది తీసుకోవాలి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర ప్రగతిలో చిన్న పెద్ద అవన్నిటిని కూడా లేకుండా ఎవరు వస్తే వాళ్ళను చివరగా అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉండడం జరిగింది. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ప్రజలకు నచ్చింది. 64+1 65 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి తరుణంలో ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలను తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోబోతుందని? ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు కానీ మిగతా అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ప్రజలందరూ హర్షించారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు హర్షించలేకపోతా ఉన్నారు. సరే, వారు అందుకోసం అక్కడ ఉన్నారు. ఈరోజు కూడా మీరు చూసిండ్రు, ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే ఇంకా అమలు చేస్తలేరని ఒక కరపత్రం కూడా తీసిరు. అంటే అంత ఓపిక కూడా లేదు వారికి. సరే, వారి గురించి పక్కన పెడితే ఈరోజు మేము చెప్పిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలు కానీ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రానికి సంబంధించి మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏది పెట్టాలనే ఒక ఆలోచనలో ఉండాలి.
అని చెప్పి ప్రవీణ్ చక్రవర్తి గారని వారు ఈరోజు రావటం జరిగింది అదే మీటింగ్కి. తెలంగాణ రాష్ట్ర విభజన టైంలో ఉమ్మడి ఏపీ విభజన సమయంలో చాలా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదో ఒక ప్రాజెక్టుకి కేంద్రం హోదా తీసుకోబోతున్నామని ఇట్లా చాలా విషయాలను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడికి ఒక ఐఐటీని తీసుకురావాలని ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. ఆ నిర్ణయాలను ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకోబోతున్నారా అని ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్లో? ఇప్పుడు ఆల్రెడీ విభజన చట్టం ప్రకారం రావాల్సిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రానికి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ కానీ, యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు కానీ, ఈరోజు అనేక అంశాలను కూడా మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు పోయి ఇవన్నీ విభజనకు సంబంధించిన చట్టంలో ఇమడి ఉన్నాయి, దీన్ని వెంటనే అమలు చేయాలి, వెంటనే పరిష్కారం చేయాలని వారు కోరటం జరిగింది. మేము అదే ప్రతిపాదనతో మరొక్క మారు కూడా మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈరోజు నేషనల్ ప్రాజెక్ట్ చేపట్టాలని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా పోయి సంబంధిత మంత్రి గారిని కలిసి ప్రతిపాదన చేయండి, మీరు నేషనల్ ప్రాజెక్ట్ చేపట్టండి అని కూడా కోరటం జరిగింది. సో మా బాధ్యతలో భాగంగా ప్రభుత్వం ఏ విధంగా ఎక్కడైనా ఉన్నాయి, ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వం కాదు, కానీ ఫెడరల్ గవర్నమెంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలి అని ఆలోచన ఉందని అనుకుంటాం. దాని భాగంలోనే వారు పోయినప్పుడు వారికి ఇవ్వటం జరిగింది. తప్పకుండా వేచి చూస్తాం కొన్ని రోజులు. చివరగా చెప్పండి సార్, మీ సోదరుడు కరీంనగర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగానే అలాంటి ప్రపోజల్ ఏమైనా తీసుకోబోతున్నారా? ఇప్పుడే ఆలోచన లేదండి, ఆ ఆలోచన ఉన్నప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఇదే శ్రీధర్ బాబు గారు చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులను మాత్రమే మేము చేయబోతున్నాం అటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.